ఆగస్ట్ 15, 2023 ఓలా వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్స్ ని మార్కెట్ లోకి అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఈ 2024వ సంవత్సరంలోనే లాంచ్ అవబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ ఎలక్ట్రిక్ బైక్ కి సంబంధించిన 3 పేటెంట్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ పేటెంట్స్ ని బట్టి చూస్తూ ఉంటే ఓలా వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ని ₹1,00,000 లోపే లాంచ్ చేసేటట్టు కనిపిస్తుంది. అయితే ఈ పేటెంట్స్ లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు యాక్చువల్ గా ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉండబోతుంది అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే రోజు జరిగిన ఈవెంట్లో ఓలా వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఓలా మొత్తంగా మన ఇండియాలో త్వరలోనే 4 కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసరికి అడ్వెంచర్, క్రూజర్, రోడ్స్టర్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలోనైతే ఉండబోతున్నాయి. అయితే ఈ 4 ఎలక్ట్రిక్ బైక్స్లో మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ అవబోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి ఈ రోడ్స్టర్ సెగ్మెంట్కి సంబంధించింది. అంటే ఇది మన కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ బైక్ అన్నమాట. రోజు మనం నడిపే పల్సర్ లేదా ఎఫ్జెడ్ బైక్స్ ఎలా ఉన్నాయో, సో ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా అదే కేటగిరీలోకి అయితే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఖచ్చితంగా ఈ 2024 ఫోర్త్ క్వార్టర్లోనైతే లాంచ్ అవనుంది. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గానే ఓలా కొన్ని పేటెంట్స్ అయితే చేసింది. సో ఆ పేటెంట్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. ఈ పేటెంట్స్ ని బట్టి చూస్తూ ఉంటే ఓలా ఈ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ ని మొత్తంగా 3 వేరియంట్స్ లోనైతే లాంచ్ చేయనుంది. ఓలా ఈ ఎలక్ట్రిక్ బైక్ ని సైబర్ రేసర్ అనే పేరుతోనైతే పిలుస్తుంది. సో ఈ పేరుతోనే వీళ్ళు 3 వేరియంట్స్ లో ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేయనున్నారు. ఇప్పుడు మనం ఒక్కో వేరియంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఈ బేస్ వేరియంట్ యొక్క పేటెంట్ ఇమేజ్ ని చూస్తేనే ఈ అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉండబోతుంది అన్న ఒక డిజైన్ అయితే మనకి మైండ్ లో వచ్చేస్తుంది. సో అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే అచ్చం ఈ పేటెంట్ లో ఉన్నట్టుగానే ఉండబోతుంది. ఆల్రెడీ ఓలా వాళ్ళు ఆ లాంచ్ ఈవెంట్ లోనే దీనికి సంబంధించిన డిజైన్ అయితే లీక్ చేసేసారు. బట్ వాళ్ళు ఆ రోజు చూపించింది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఈ ఇమేజెస్ లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది బేస్ వేరియంట్. సో బేస్ వేరియంట్ అయితే చూడడానికి ఇలా ఉండబోతుంది. సో ఇప్పుడు ఈ బేస్ వేరియంట్ లోని ఒక్కో డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ముందుగా ఫ్రంట్ నుంచి మొదలు పెడితే ఫ్రంట్ మనకి చాలా స్లిమ్ టైర్స్ అయితే రాబోతున్నాయి. సో దీని డిజైన్ మొత్తంగా ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఓలా S1 X సిరీస్ ఎలా అయితే ఉన్నాయో, సో ఈ బేస్ వేరియంట్ కూడా అదే కేటగిరీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని రిమ్స్ కూడా బేసిక్ రిమ్స్ ఉన్నాయి. మనకి టాప్ అండ్ వేరియంట్స్ కి వెళ్తే అక్కడ కొంచెం అలాయ్ వీల్స్ లాగా డిజైన్ ఉండే రిమ్స్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఈ బేస్ వేరియంట్ లో మాత్రం చాలా సన్నటి టైర్స్ అండ్ బేసిక్ రిమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాడీ మొత్తం చూసుకుంటే ఏదో బాక్సీ డిజైన్ లో దీని బాడీని వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మనకి కన్వెన్షనల్ బైక్స్ లో ఇంజన్ ఎక్కడ ఉంటుందో ఈ ఎలక్ట్రిక్ బైక్ లో బ్యాటరీ అనేది అక్కడ ఉండబోతుంది. సీట్ విషయానికి వచ్చేస్తే మొత్తంగా ముందు నుంచి వెనక వరకు ఒక సింగిల్ ఫ్లాట్ సీట్ ని వీళ్ళైతే ఇచ్చారు. అండ్ హెడ్ లైట్ కూడా చాలా బేసిక్ ఇచ్చారు. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. మొత్తంగా ఒక బాక్సీ డిజైన్ లో ఉన్న బాడీ కానివ్వండి లేదా స్వింగ్ ఆర్మ్ కానివ్వండి, మొత్తం బాక్సీ డిజైన్ తో మనకైతే రాబోతుంది. సో మెయిన్ గా ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనం గమనించాల్సింది మోటార్. ఈ బేస్ వేరియంట్ బైక్ లో మనకి BLDC హబ్ మోటార్ అనేది రానుంది. సో ఇక్కడే మనం తెలుసుకోవచ్చు ఓలా ఈ ఎలక్ట్రిక్ బైక్ ని బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో చూసుకుంటే ఓలా S1 X సిరీస్ లో, ఓలా S1 ఎయిర్ లో కూడా మనకి BLDC హబ్ మోటార్ ఉంది. సో సేమ్ అదే టైప్ ఆఫ్ మోటార్ ని ఈ బేస్ వేరియంట్ లో కూడా ఓలా అమర్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు BLDC హబ్ మోటార్ తో ఉన్న వేరియంట్ ని కనుక లాంచ్ చేస్తే ఖచ్చితంగా దీని ప్రైస్ అనేది ₹1,00,000 లోపే ఉంటుంది. ఎందుకంటే ఓలా ప్రస్తుతం రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని కూడా చాలా అగ్రెసివ్ ప్రైస్ రేంజ్ లో అయితే రిలీజ్ చేసింది. సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ BLDC హబ్ మోటార్ తో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో అది ₹1,00,000 లోపే వస్తుంది. ఇక మిడ్ వేరియంట్ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం లావుగా కనిపిస్తుంది. చూడడానికి చాలా హెవీగా ఉంది అండ్ చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంది. బేస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ రిమ్స్ కూడా కొంచెం మంచి డిజైన్ ఉన్న రిమ్స్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ లో కూడా ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. బేస్ వేరియంట్ కి ఎలాంటి ఎయిర్ వెంట్స్ అనేవి లేవు. ఈ మిడ్ వేరియంట్ కి ఆ బ్యాటరీ కూల్ అవ్వడానికి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. దీని హెడ్ లైట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ రేర్ టైర్ కూడా చాలా వైడ్ గా ఉంది. సో మనం కార్నరింగ్ చేసేటప్పుడు లేదా రోడ్ పైన వెళ్ళేటప్పుడు గ్రిప్ అయితే చాలా బాగా ఉండబోతుంది. బేస్ వేరియంట్ లో మనకి రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వాడితే ఈ మిడ్ వేరియంట్ లో మోనో షాక్ అబ్జర్వర్ అయితే వాడారు. సో దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా స్టడీగా అండ్ చాలా స్టిఫ్ గా అయితే ఉండబోతుంది. అండ్ దీంట్లో వాడిన స్వింగ్ ఆర్మ్ అంటే రేర్ వీల్ కి అటాచ్ చేసే ఆ పైప్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ది వాడారు. బేస్ వేరియంట్ విషయానికి వచ్చేస్తే బేసిక్ స్వింగ్ ఆర్మ్ అనేది యూజ్ చేశారు. బట్ ఈ మిడ్ వేరియంట్ లో మాత్రం మంచి గట్టి స్వింగ్ ఆర్మ్ యూజ్ చేశారు. అండ్ ఈ మిడ్ వేరియంట్ లో మనకి మిడ్ డ్రైవ్ మోటార్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకి BLDC హబ్ మోటార్
మోటార్ అనేది కనిపించట్లేదు. సో బేస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ మిడ్ వేరియంట్ అనేది కొంచెం ప్రీమియం గా ఉండబోతుంది అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా అంతే ప్రీమియం గా ఉంటుంది. నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,40,000 నుండి 1,60,000 లోపు ఈ మిడ్ వేరియంట్ ని ఓలా వాళ్ళు అయితే లాంచ్ చేయొచ్చు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ వెళ్ళిపోతే ఈ బైక్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓలా వాళ్ళ లాంచ్ ఈవెంట్ లో ఏ బైక్ అయితే చూపించారో ఈ పేటెంట్స్ లో కూడా వాళ్ళు అదే బైక్ ని అయితే పేటెంట్ చేయడం జరిగింది. సో ఈ టాప్ ఎండ్ వేరియంట్ ఇంచుమించు చూడడానికి మిడ్ వేరియంట్ లానే ఉంది, బట్ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్స్ లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే రానున్నాయి. మిడ్ వేరియంట్ బేస్ వేరియంట్ లో మనకి సింగిల్ రాడ్ ఉన్న హ్యాండిల్ బార్ ఇచ్చారు, బట్ ఈ టాప్ ఎండ్ వేరియంట్ లో వీళ్ళు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే అమర్చారు. అండ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ యొక్క డిజైన్ కూడా చేంజ్ అయింది. నాకు తెలిసి దీంట్లో కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దానివల్లే బ్యాటరీ కంపార్ట్మెంట్ యొక్క డిజైన్ అనేది చేంజ్ అయింది అండ్ ఆ మోటార్ అమర్చే ప్లేస్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో దీంట్లో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ రేంజ్ కూడా మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిగతా ఎసెన్షియల్ ఫీచర్స్ లైక్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ టాప్ ఎండ్ వేరియంట్ లో ఓలా వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ 3 వేరియంట్స్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ అవ్వలేదు, కానీ ఈ పేటెంట్స్ ని బట్టి చూస్తూ ఉంటే దీని 100% డిజైన్ అనేది మనకి అర్థమైపోతుంది. సో ఓలా నుండి రాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసరికి ఇలా ఉండబోతుంది అండ్ దీని ప్రైస్ అయితే ఖచ్చితంగా 1,00,000 లోపు ఉంటుంది నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సో అది ఓలా కాబట్టి ఓలా ఖచ్చితంగా ప్రైజెస్ ని చాలా అగ్రెసివ్ గా పెడుతుంది. మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికన్నా తక్కువ రేట్కే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బైక్ ని అంటే ఆ బేస్ వేరియంట్ యొక్క బైక్ ఏదైతే ఉందో దాని ప్రైస్ ని 1,00,000 రూపాయలు లోపే పెడతారని నేను అనుకుంటున్నాను. మరి ఈ డిజైన్ ఎలా అనిపించింది, ఈ బైక్స్ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.